ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో అన్నదాత పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ గడువు మే 20వ తేదీన ముగియనుండడంతో ప్రభుత్వం 25వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన రైతులకు మరో అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులైన రైతులు తమ భూమి పాస్బుక్, ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలతో రైతు సేవా కేంద్రంలోని అధికారులను సంప్రదించాలి. రైతులు సమర్పించిన పత్రాల పరిశీలన తర్వాత అధికారులు ఈ వివరాలను ధృవీకరించుకొని ఆ రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు పై అధికారులకు సిఫారసు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్ ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని అన్నదాత పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. మరోవైపు ఈ పథకం కింద ఏడాదికి 3 విడతలుగా 20,000 రూపాయలు అందిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన కింద అందించే 6,000 రూపాయలకు మరో 14,000 రూపాయలు కలిపి 20,000 అందిస్తున్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తమ దరఖాస్తు స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సంబంధిత పోర్టల్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లోనూ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి హోమ్ పేజ్లోని నో యువర్ స్టేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అనంతరం దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ సమాచారం డిస్ప్లే అవుతుంది. ఆఫ్లైన్లో అయితే రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. మరోవైపు ఈ పథకం కోసం కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జరుగుతుండగా జూన్లో పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.